పాపము ప్రవాహముగా మారిపోయింది. పాపము ప్రవాహముగా ఎప్పుడైతే మారిపోయిందో, పాపముతో ఉండి మనిషి చనిపోతే, పాపములో ఉండి మనిషి చనిపోతే ఆ మనిషి స్వర్గలోకానికి చేరుకోలేడు. జాగ్రత్తగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మానవుని జీవిత ప్రస్థానం ఈ భూమి మీద కాదు. మనమంతా ఒకప్పుడు పరలోకమందున్న తండ్రి సముఖములో, తండ్రి యొక్క గర్భములో నుంచి ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళం. దేవుని కృప వలన ఈ భూమి మీద ప్రవేశపెట్టబడిన వాళ్ళం. మరలా ఈ భూమి మీద మనం కొద్ది కాలం జీవించి మరలా పరలోకానికి మనం చేరుకోవాలన్న ఆశతో దేవుడు మన కొరకు ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు, పరలోకములకు చేరుకునే యోగ్యతను, అర్హతను మనిషి కోల్పోయాడు. నిజంగా దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా దయ కలిగిన వాడు, చాలా కరుణ కలిగిన వాడు. ఆయన దయ అపరిమితమైనది, ఆయన కరుణ అపరిమితమైనది, ఆయన ప్రేమ అనంతమైనది. మనుష్యులు పాపములో మితిమీరి ప్రవర్తిస్తున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు చూసిన మనిషి ఇంకా 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 పాపములోనే మనిషి మునిగిపోతూ జీవిస్తున్నప్పుడు దేవుడు ప్రేమతో ఒక ఆలోచన చేశారు. ఏంటి ఆయన ఆలోచన అంటే, ఈ మానవుని పాపమును పరిహరించాలి, పాపమును పరిహరించాలి, పాపమును అదుపు చేయాలి, పాపముకి అడ్డుకట్ట వేయాలి అని దేవుడు ఒక శ్రేష్టమైన ఆలోచన చేశారు. మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సుమారు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే, 100-200 సంవత్సరాలు వెనక్కి వెళితే మనకి దగ్గరలో యానం దాటి